గోదావరి నదీ తీరంలో వెలిసిన సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేశారు అధికారులు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి నదీ తీరంలో వెలిసిన సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు విచ్చేసే భక్తుల కోసం రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మరియు సింగరేణి సంస్థ వారితో అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లను సౌకర్యాలను కలుగచేశారు. ఈ జాతర పర్యవేక్షణ పోలీస్ సిబ్బంది చూస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని, జాతర వైభవంగా సాగుతుందని ఈ యొక్క శుభ సందర్భంలో తెలియజేశారు భక్తులు. సారలమ్మ గద్దె దగ్గర ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. అందరికి కూడా హ్యాపీగా ఉంది. ఇంకా మేము కూడా చాలామంది ప్రజల కోసం ఉచిత క్యాంపులు కూడా నిర్వహించాము. ఇందాక మేము వచ్చినప్పుడు చూసాము, ఏసీపీ సార్ అయితే స్వయంగా ఆ భక్తులతో పాటు వాళ్ళతోటే వస్తూ ఆ కంట్రోల్ చేయడం కూడా నిజంగా చాలా అందరం కూడా మనం దాన్ని గుర్తించాల్సిన విషయము. మేము ప్రత్యక్షంగా చూసాము. అమ్మవారిని తీసుకొని వస్తుంటే ఇంకా అందులో అంటే వాళ్ళతో పాటు ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ రక్షణ కోసము స్వయంగా ఏసీపీ సారే పక్కన ఉండి ఆ టీంని అంతా తీసుకొని వచ్చి అంత పర్యవేక్షణలో జరగడం కూడా ఎంతో బాగుంది. నిజంగా కూడా ఈ సంవత్సరం ఎంతో మన ఈ జాతరని ఇంత కంఫర్టబుల్గా మనకెంతో ప్రత్యేకమైన సమ్మక్క సారలమ్మది ఇంత అద్భుతంగా అందరూ కూడా అందుబాటులో దర్శనం చేసుకోవడం అనేది గొప్ప విషయం. క్లబ్ తరపున కూడా మేము ప్రతి సంవత్సరం జాతర టైంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తరపున ఉచిత క్యాంపు నిర్వహిస్తాము. మా మగువ టీంలో కూడా డాక్టర్స్ అందరూ 4 ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అన్ని డ్యూటీస్ పక్కన పెట్టి ఇక్కడ భక్తుల కోసం మా మగువ నుంచి ఆ డాక్టర్స్ మా టీం అందరం కూడా కలిసి వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నాం. ధన్యవాదాలు. హంగు ఆర్భాటాలతో మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన గోదావరికని జనగామ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిన్నటి రోజున సారలమ్మ గద్దెకు రావడంతో ప్రారంభమై జరిగింది. మేడారంలో ఎలాంటి ఏర్పాట్లు అయితే జరిగినాయో అంతకంటే మెరుగ్గా స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలతో కూడా ఈ ప్రాంతంలో మినీ మేడారంగా మనం చూస్తూ ఉంటాం. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా దాదాపు 9,50,000 మంది వరకు కూడా ఈ 4 రోజుల్లో దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది ఇక్కడ. అందుకోసమైన 9 లక్షలకు మందికి సరిపడా ఆ యొక్క హిందూ సమాజానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ ఘనమైన ఏర్పాట్లు జరిపించి జాతర ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇక్కడున్న హిందుత్వవాదులు, స్థానికంగా ఉన్న విశ్వ హిందూ పరిషత్ బహిరందల కార్యకర్తలు ప్రతిక్షణం హిందూ సమాజానికి సేవలు అందిస్తూ ఏ ఒక్క భక్తుని కూడా ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు పాటించడం కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, గద్దెల వద్ద దర్శనం కావచ్చు, ప్రతిదీ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి ఆధ్వర్యంలో ఎటువంటి అపాయం జరగకుండా 2 ఫైర్ ఇంజన్లతో పాటు ఫైర్ సిబ్బంది మరియు ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నది. స్థానికంగా ఉన్న శాసనసభలు ధన్యవాదాలు చేస్తూ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందాలని విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడారం జాతరలో మంచి సౌకర్యం ఉన్నది. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా చేశారు. మన ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు. మంచి ఆ వాతావరణం, మంచి స్పెషలిస్టు చాలా బాగున్నదండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ద్వారా మేము అందరం మణుగూరు నుంచి వచ్చాము. మా ఫ్యామిలీ ఒకళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చారు, ఇల్లందు నుంచి వచ్చారు, తమ్ముళ్ళతో కొత్తగూడెం నుంచి కూడా వచ్చారు. TR9 నుంచి మాకు మంచి స్పందన కూడా వచ్చింది. ఇక్కడ సింగరేణి యజమానులు కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. దర్శనం మాత్రం చాలా చక్కగా ఫ్రీగా అయింది. ఇంతతోటి ధన్యవాదాలు చెప్పుకుంటాను. చేసిండు ఇది వరకు ఇంత ఇట్లా లేదు, ఇప్పుడు మంచిగా అయింది. అంత చుట్టూ పారి గోడలు అయినాయి, మంచిగా గోపురాలు మంచిగా అయినాయి. అమ్మ స్థలం, బిడ్డ స్థలం మంచిగా ఉన్నది. అందరికి శనార్థి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ సమ్మక్క జాతర అద్భుతంగా చేశారు. దీనికి ప్రజలు అందరూ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఆ సమ్మక్క తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మక్కన్ సింగ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో సమ్మక్క జాతర మంచిగా అందరు ప్రజలు మెచ్చే విధంగా చేసినందుకు సంతోషిస్తాను. సమ్మక్క తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.
నాగార్జున కాలనీ నుండి వచ్చాము. చాలా బాగా జరుగుతుంది. మేడారం తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంత బాగా జరగడం చూసాము. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు గోవర్కని వాళ్ళు. సింగరేణి వాళ్ళు కూడా బాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే కల్పించారు. మేము నిజామాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ స్పెషాలిటీ తెలుసుకొని చాలా మంచిగా ఉంది. ఇక్కడ దర్శనం కూడా చాలా మంచిగా అయింది. మా వారు మా ఫ్యామిలీ మేము చాలా 30 మెంబర్స్ వరకు వచ్చాము. ఇల్లందు నుండి వచ్చినాము జాతరకి చూద్దామని. చాలా బాగున్నది. సింగరేణి యాజమాన్యం కూడా భక్తులు చాలా మంచిగా చూస్తున్నారు. ధన్యవాదాలు. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.